నల్గొండ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన జరుగుతోంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ జాతికి అంకితం చేశారు. నల్గొండ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ ని ప్రారంభిస్తున్న సందర్భంగా చేస్తున్నటువంటి ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. కాసేపట్లో దీనిని జాతికి అంకితం చేయబోతున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ ని కాసేపట్లో ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కలిసి జాతికి అంకితం చేయబోతున్నారు. అలాగే 950 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు కూడా మంత్రులు శంకుస్థాపన చేస్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. కూర్చోండి పశ్చాత్ గోవిందో పురః యత్పురుషేణ వసంతోస్యాదిరాజ్యో గ్రీష్మై సర్షరద్రవిః తత్తాస్యాసన్ పరిదయః యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ ని జాతికి అంకితం చేసిన అనంతరం 950 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రత్యేక పూజాది కార్యక్రమాలతో పాటు శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తున్నారు. సో దీంట్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు నల్గొండ జిల్లా కీలక నేతలు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఆ దృశ్యాలన్నీ కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద లైవ్లో చూస్తున్నాం.